హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విందులకు మందు అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శేషయ్య కొద్ది కాలం క్రితం పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి గణపతి అనే పరిచయస్తుడు ఆ ఊళ్ళో ఉన్నాడు. ఒకనాడు గణపతి తన భార్య గంగతో సహా వచ్చి మర్నాడు తమ బాబు పుట్టినరోజు పండుగ విందుకు శేషయ్యను అతని భార్య కావేరిని ఆహ్వానించారు. విందుకు ఉత్త చేతులతో వెళ్లటం బాగుండదని శేషయ్య కావేరి పిల్లవాడి కోసం బట్టలు కొని మర్నాడు పట్టుకుపోయారు. కావేరికి ఇటువంటి విందులు వినోదాలు కొత్త. గణపతి ఇంటి అందము సందడి చూసి ఆమె ముచ్చటపడింది. గంగ మంచి పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలు దిగేసుకుని హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నది. వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక బహుమతి పిల్లవాడి చేతిలో పెడుతున్నారు. విందు ముగిసినాక ఒక పక్కగా గుట్టగా పోసిన బహుమతులను చూడగానే కావేరి కళ్ళు చెదిరిపోయాయి. ఇంటికొచ్చాక ఆమె తన భర్తతో ఎంత సరదాగా ఉందో ఈ విందు తతంగం. గణపతి కన్నా మనం ఏం తీసిపోయాం, త్వరలోనే మనము విందు ఏర్పాటు చేద్దాం అన్నది. శేషయ్య తన పెళ్ళాం ముచ్చట్ను కాదనలేదు. వారం తిరగకుండానే కావేరి గంగ ఇంటికి వెళ్ళి, రేపు నా పుట్టినరోజు, విందు చేయబోతున్నాను, మీరు తప్పక రావాలి అని చెప్పి ఆమెను వెంటబెట్టుకుని ఆమె సహాయంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లవాళ్లను అందర్నీ పిలిచింది. విందు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసింది కావేరి. ఆహ్వానితులు 25 మందికి పైగా కానుకలతో సహా వచ్చారు. వాళ్లు విందు ఏర్పాట్లను అదే పనిగా మెచ్చుకున్నారు. అది మొదలు గంగా కావేరీలు పోటీపడి విందులు చేయసాగారు. వంక దొరక్కపోతే వాళ్ళు సంవత్సరానికి 3-4 పుట్టినరోజు పండుగలు కూడా చేసుకునేవారు. సంవత్సరం గడిచేసరికి ఈ విందుల గోలతో గణపతి శేషయ్య కూడా ఢీలా అయిపోయారు. వాళ్ళిద్దరూ ఒకసారి బజార్లో కలుసుకున్నప్పుడు చాలాసేపు ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుకుని చివరకు నిర్మోహమాటంగా తమ భార్యలను గురించి ఒక్కొక్కరు చెప్పుకున్నారు. నా భార్యకు ఈ విందుల పిచ్చి ఎప్పుడు వదులుతుందో గాని నా ప్రాణాలు తోడేస్తుందంటే నమ్ము అని వాపోయాడు గణపతి. నా భార్య ఏమీ తక్కువ తినలేదు, నీ భార్య పుణ్యమా అని నా భార్యకు కూడా ఈ విందు పిచ్చి పట్టుకున్నది అన్నాడు శేషయ్య. నీ భార్య కేవలం బహుమతుల కోసం ఈ విందుల తతంగా ఏర్పాటు చేస్తుందట, నా భార్య చెప్పింది అన్నాడు గణపతి. నా భార్య కూడా చెప్పిందిలే, నీ భార్య తన నగలు ప్రదర్శించుకునేందుకు విందులు చేస్తుందిట అన్నాడు శేషయ్య. నీ భార్య పిచ్చిని సులభంగా వదలగొట్టొచ్చు అంటూ గణపతి శేషయ్యకు ఒక ఉపాయం చెప్పాడు. నీ భార్య పిచ్చిని ఇంకా సులభంగా వదలగొట్టొచ్చు అంటూ శేషయ్య గణపతికి ఒక ఉపాయం చెప్పాడు. ఒకనాడు కావేరి ఏర్పాటు చేసిన విందుకు గంగ దుస్తులు నగలు సిద్ధం చేసుకుంటూ నగల పెట్టి తెరిచి కెవ్వుమన్నది. అందులో ఒక్క నగ కూడా కనబడలేదు. ఆమె రాగాలు తీస్తూ కాలిపెట్టె గణపతి ముందు పెట్టి, ఇందులో నగలన్నీ ఏమయ్యాయి అని కోపంగా అడిగింది. ఇంకా ఎక్కడి నగలు, ఇన్నాళ్ళు ఉన్నాయి, సంతోషించు. నువ్వు నెలకు 2 సార్లు చేసే విందులకు, ఇతరుల విందుకు తీసుకుపోయే బహుమతులకు నాకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు? మా యజమాని దగ్గర అప్పు చేశాను. అప్పు 2000 దాకా అయింది. తీర్చకపోతే వల్ల కాదన్నాడు యజమాని. నగలు తాకట్టు పెట్టి బాకీ తీర్చాను. తాతకు నుంచి డబ్బు తగలేస్తే ఇలానే అవుతుంది. మనం 2-3 ఏళ్లు పొదుపు చేస్తే గాని నగలు విడిపించుకోలేం అన్నాడు నగలు దాచిపెట్టిన గణపతి. నగలు పోయినందుకు గంగ సాయంత్రం దాకా ఏడ్చింది. మరి విందుల జోలికి జన్మలో పోకూడదని ఆమె నిశ్చయించుకున్నది. శేషయ్య ఆ రోజు తన భార్యకు తెలియకుండా పనిగట్టుకుని అందరి ఇళ్లకు వెళ్లి, ప్రతి విందుకు మీరు బహుమతులు తీసుకురావటం ఏమీ బాగుండట్లేదు, బహుమతులు తెచ్చేటట్టుంటే అసలు విందుకే రావద్దు అని అభిమానం నటిస్తూ అందరికీ చెప్పాడు. పేడ విరగడైందని అందరూ సంతోషించారు. విందుకు ఆహ్వానితులందరూ చేతులు ఊపుకుంటూ రావటం చూసి కావేరి ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. వచ్చిన వారంతా వంటకాలను మెచ్చుకుంటుంటే ఆమెకు మండుకొచ్చింది. అందరూ వెళ్ళాక ఆమె శేషయ్యతో, ఒక్కరూ బహుమతి తెచ్చిన పాపాన పోలేదు, మర్యాద తెలియని మనుషులు తేరగా తినిపోయారు అన్నది. వెర్రిదానా, ఈ విందులని బహుమతుల కోసం చేస్తున్నామా? విందులకయ్యే ఖర్చుతో నువ్వు కావలసినవి కొనుక్కోలేవు. కరువు రోజుల్లో ఎందుకీ దండక ఖర్చులు? మరో 10 విందులు ఇలా చేశామంటే మనం దివాలా తీయటం ఖాయం అని శేషయ్య తన భార్యను మెత్తగా చీవాట్లు పెట్టాడు. ఆ మాట నిజమేననిపించి కావేరికి విందుల మీద రోత పుట్టింది. కూడబలకున్నట్టుగా గంగా కావేరి విందులు బానేశారు. తమ పథకాలు పారినందుకు శేషయ్య గణపతి ఎంతగానో పొంగిపోయి ఆ ఆనందంతో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి ఇక మీదట విందులకు స్వస్తి అన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.